Hello everyone, welcome to Sri RK Easy English. In today's video, we are going to look at the second part of the lesson, 2 stories about flying. Already we have completed the first part about the seagull's first flight, how it took its first flight and who trained the seagull, all of those things, right? If you have not seen that video, check that video, go to the description box, the link is given there. You just watch the video, go through it and then come back here, right? Now this is the second part of the lesson. This lesson is about a pilot. Actually in this story, a pilot gets caught in the storm clouds and it gets hard to fly the plane safely. So what happened in the story? Does the pilot reach home safely? Let's look into the story. Let's start reading the story. The name of the story is The Black Aeroplane. Now the moon was coming up in the east behind me and stars were shining in the clear sky above me. The moon was coming up in the east. Pilot ఏం చెప్తున్నాడు? The moon was coming up in the east. ఈస్ట్ వైపు మూన్ వచ్చేస్తోందంట పైకి. బిహైండ్ మీ అంటే పైలట్ వెనకాతల మూన్ రావడం చూస్తున్నాడు ఇతను. అండ్ ద స్టార్స్ వర్ షైనింగ్ ఇన్ ద క్లియర్ స్కై అబౌవ్ మీ. నా పైన స్టార్స్ కూడా చక్కగా షైన్ అవుతూ ఉన్నాయి, క్లియర్గా ఉంది స్కై అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటి దాని అర్థము? ఈస్ట్ వైపు మూన్ వచ్చింది అంటే తన వెనకాల స్టార్స్ ఉన్నాయంటే అది నైట్ టైం అని అర్థం. దేర్ వాజంట్ అ క్లౌడ్ ఇన్ ద స్కై. అసలు ఒక్క క్లౌడ్ కూడా లేదనమాట స్కైలో. ఐ వాజ్ హ్యాపీ టు బీ అలోన్ హై అప్ అబౌవ్ ద స్లీపింగ్ కంట్రీ సైడ్. ఇంత పైన అలోన్ అంటే ఒక్కడిని, ఆ కంట్రీ సైడ్ అంతా కింద అంతా కంట్రీ సైడ్ హాయిగా నిద్రపోతుంటే నేను ఒక్కడిని చక్కగా ఆకాశంలో పైలట్గా ఈ ఏరోప్లేన్ని నేను నడుపుతున్నందుకు అసలు క్లియర్ క్లౌడ్స్ ఏమీ లేవు, క్లియర్ స్కై ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకు అని చెప్తున్నాడు పైలట్. అంటే క్లియర్గా ఉందన్నమాట, స్కైలో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నాడు. ఐ వాజ్ ఫ్లయింగ్ మై ఓల్డ్ డకోటా ఏరోప్లేన్ ఓవర్ ఫ్రాన్స్ బ్యాక్ టు ఇంగ్లాండ్. ఆ ఏరోప్లేన్ పేరేంటి? ఓల్డ్ డకోటా. ద నేమ్ ఆఫ్ ద ఏరోప్లేన్ వాజ్ ఓల్డ్ డకోటా. ఆ ఏరోప్లేన్ని, ఆ ప్లేన్ని తిను నడుపుతున్నాడు అన్నమాట. ఎక్కడి నుంచి? ఫ్రాన్స్ మీదుగా తను ఇంగ్లాండ్కి వెళ్తున్నాడు, బ్యాక్ టు ఇంగ్లాండ్. ఓకే, సో ఐ వాజ్ డ్రీమింగ్ ఆఫ్ మై హాలిడే అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బీయింగ్ విత్ మై ఫ్యామిలీ. పైలట్ ఏం చేస్తున్నాడు? పైలట్ నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను అన్న ఆనందంలో ఉన్నాడనమాట. డ్రీమ్ చేసుకున్నాడు, ఓకే ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నేను హ్యాపీగా నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి తను ఊహలో ఉంటుందన్నమాట. ఐ లుక్డ్ ఎట్ మై వాచ్ 1:30 ఇన్ ద మార్నింగ్. పొద్దున్న తెల్లవారుజామున 1:30 అవుతుందన్నమాట తను వాచ్లో చూసుకోగానే. ఐ షుడ్ కాల్ ప్యారిస్ కంట్రోల్ సూన్. అంటే ప్యారిస్ మీదుగా వెళ్తున్నారు కదా, అందుకని పైలట్ ఏమనుకుంటున్నాడు, రూల్స్ ఉంటాయి కదా, వాళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి వాళ్ళు ఇమీడియట్గా మేము దగ్గర ఉన్నాము లేకపోతే సంథింగ్ వాళ్ళు ఏదైతే అక్కడ పొజిషన్ ఉందో అది వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారనమాట కంట్రోల్ రూమ్కి. ఇన్ ద సేమ్ వే పైలట్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ఫార్మింగ్ ద ప్యారిస్ కంట్రోల్ రూమ్. ప్యారిస్ మీదుగా వస్తున్నాడు కాబట్టి ప్యారిస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాడు. ఐ థాట్ అనుకుంటున్నాడు అలాగా. యాజ్ ఏ లుక్ డౌన్ పాస్ ద నోస్ ఆఫ్ ద ఏరోప్లేన్. అంటే నోస్ ఆఫ్ ద ఏరోప్లేన్ అంటే ఏంటి? టిప్ అనమాట. ఏరోప్లేన్ యొక్క టిప్ వైపు చూడంగానే ఐ సా ద లైట్స్ ఆఫ్ ఎ బిగ్ సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఒక పెద్ద సిటీలో ఎలాగైతే లైట్స్ ఉంటాయో అలాగే తన ముందర, అంటే ఆ ఏరోప్లేన్ టిప్కి చూసిన తర్వాత తను ఇలా బెండ్ అయి చూసిన తర్వాత చాలా లైట్స్ ఉన్నాయన్నమాట అక్కడంతా. ఒక పెద్ద సిటీలో ఎలా లైట్స్ ఉంటాయో అలా లైట్స్ ఉన్నాయి. అంటే ఏంటి అక్కడ? ఐ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ సెట్. వెంటనే రేడియో స్విచ్ ఆన్ చేశాడు. చేసి ఏం చెప్పాడు? పైలట్ యొక్క రేడియో ఉంటుంది కదా, అది స్విచ్ ఆన్ చేశాడు. ప్యారిస్ కంట్రోల్ డకోటా DS-088 హియర్, కెన్ యూ హియర్ మీ చెప్తున్నాడు అనమాట పైలట్. అంటే ఆ ఏరోప్లేన్ పేరేంటి? ఓల్డ్ డకోటా కదా, అంటే ప్యారిస్ కంట్రోల్ వాళ్ళకి చెప్తున్నారు. ప్యారిస్ కంట్రోల్ డకోటా DS-088 హియర్, అంటే నేను ఇక్కడ డకోటా 088 నుంచి మాట్లాడుతున్నాను, ఈ ప్లేన్ పేరు అని చెప్తున్నాను అనమాట. క్యాన్ యూ హియర్ మీ, మీరు వినగలుగుతున్నారా అంటున్నాడు. ఐఎమ్ ఆన్ మై వే టు ఇంగ్లాండ్ ఓవర్, నేను ఇంగ్లాండ్కి వెళ్ళే వేలో ఉన్నాను అని చెప్తున్నాడు. ద వాయిస్ ఫ్రమ్ ద రేడియో ఆన్సర్డ్ మీ ఇమీడియట్లీ. వెంటనే రేడియో నుంచి కూడా వాయిస్ వచ్చిందనమాట. ఏంటి? DS-088 ఐ కెన్ హియర్ యూ, మేము నిన్ను వింటున్నాము అని చెప్పి రిటర్న్లో రిప్లై వచ్చింది. యూ ఆట్ టు టర్న్ 12 degrees west now, DS-088 ఓవర్.
ఏమని వచ్చింది అక్కడ వాయిస్ కంట్రోల్ నుంచి, నువ్వు నీ ప్లేన్ని 12 degrees వెస్ట్కి తిప్పాలి ఇప్పుడు అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి ఒక కమాండ్ పంపించారు ప్యారిస్ కంట్రోల్ స్టేషన్ నుంచి. ఐ చెక్ ద మ్యాప్ అండ్ ద కంపస్, స్విచ్డ్ ఓవర్ టు మై సెకండ్ అండ్ లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్. వెంటనే పైలట్ ఏం చేశాడు, వాళ్ళు ఏదైతే కమాండ్ ఇచ్చారో ప్యారిస్ కంట్రోల్ రూమ్ వాళ్ళు చెప్పినట్టుగానే కంపాస్ ఉంటుంది కదా, కంపాస్ చూసుకొని అంటే మ్యాప్ చూసుకుని వెంటనే వాళ్ళు చెప్పినట్టుగా 12 degrees వెస్ట్కి తిప్పాడనమాట. అంతేకాకుండా ఇంకోటి ఏం చేశాడు, తన దగ్గర ఏదైతే తన ప్లేన్లో సెకండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉందో అది ఆన్ చేశాడనమాట. అదే ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ, అది లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ అట ఆ ప్లేన్కి. అండ్ టర్న్ ద డకోటా 12 degrees వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లాండ్. 12 degrees వెస్ట్ ఇంగ్లాండ్ వైపు 12 degrees వెస్ట్ తిప్పాడు. ఐ విల్ బీ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఐ థాట్. ఏమనుకుంటున్నాడు, అసలే ఒకవైపు ఊహల్లో ఏముంది, నా ట్రిప్ అయిపోతుంది ఇప్పుడు, సో ఐ క్యాన్ గో టు మై హోమ్, నా ఫ్యామిలీని మీట్ అవ్వచ్చు, నేను చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నాడు కదా. అందుకని ఐ విల్ బీ ఇన్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఐ థాట్, ఎ గుడ్ బిగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఏం చెప్తున్నాడు, అబ్బా నేను బ్రేక్ఫాస్ట్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు, మంచిగా పెద్ద బ్రేక్ఫాస్ట్ అది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎవ్రీథింగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి, మొత్తం ఇంగ్లీష్ ఐటమ్స్, ఇంగ్లాండ్ కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళకి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే ఉంటుంది కదా, మొత్తం అన్ని ఐటమ్స్ అన్నీ మంచిగా ఉంటాయి అక్కడ అనుకుంటున్నాడు అనమాట. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్, ఇట్స్ అన్ ఈజీ ఫ్లై చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు, మంచిగా అంతా సుజావుగా సాగుతుంది, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాడు. ప్యారిస్ వాజ్ అబౌట్ 150 kilometers బిహైండ్ మీ వెన్ ఐ సా ద క్లౌడ్స్. అంటే నా వెనకాతల, అంటే అతనున్న పొజిషన్కి బ్యాక్ ప్యారిస్ 150 kilometers వెనకాతల్లో ఉంది. అంటే ప్యారిస్ 150 kilometers నుంచి ముందరకు వచ్చాడు అనమాట అతను. అర్థమవుతుంది కదా. స్టార్మ్ క్లౌడ్స్, దే ఆర్ హ్యూజ్. ఇప్పుడు చూసిందేంటి, పెద్ద పెద్ద తుఫాన్ వచ్చే సంఘటనలు అనమాట. స్టార్మ్ క్లౌడ్స్ ఉన్నాయి అక్కడ, చాలా పెద్ద క్లౌడ్స్ అనమాట. దే లుక్ లైక్ బ్లాక్ మౌంటైన్స్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అక్రాస్ ద స్కై. అవి ఎలా కనిపిస్తున్నాయట, ఒక పెద్ద పెద్ద బ్లాక్ మౌంటైన్స్ లాగా నిజంగా ఆ స్కై ముందర పెద్ద బ్లాక్ మౌంటైన్స్ నించున్నట్టుగా కనిపిస్తున్నాయట, అంత పెద్ద క్లౌడ్స్ ఉన్నాయి. I knew I could not fly up and over them, and I did not have enough fuel to fly around them to the north or south. దీనికి తెలుసు ఏమని, ఇందాక మనకి పైన చెప్పారు, ఏమని చెప్పారు, ఆ ఏరోప్లేన్లో అది లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్, సెకండ్ ఫ్యూయల్ ట్యాంక్ అని చెప్పారు. అంటే లాస్ట్ది ఇంకా ఎక్కువ ఫ్యూయల్ లేదు, అదే లాస్ట్ అని. కానీ ఇప్పుడు స్టార్మ్ క్లౌడ్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆకాశంలో ఫ్యూయల్ అంటే దారి వెళ్ళడానికి క్లియర్గా లేకపోతే స్కై అక్కడికక్కడే తిప్పమని చెప్తూ ఉంటారు, అలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. అలా తిప్పడానికి కూడా రోమ్ అంటే ఏంటి, అక్కడికక్కడ తిరగడానికి కూడా నార్త్ ఆర్ సౌత్కి తిరగడానికి కూడా దీని దగ్గర ఫ్యూయల్ లేదు ఏరోప్లేన్లో. దీనికి తెలుసు ఆ క్లౌడ్స్లోంచి నేను వెళ్ళలేను అని. ఐ ఆట్ టు గో బ్యాక్ టు ప్యారిస్ ఐ థాట్. ప్యారిస్కి వెళ్ళిపోవాలా అనుకుంటున్నాడు. బట్ ఐ వాంటెడ్ టు గెట్ హోమ్. ప్యారిస్కి వెళ్ళిపోవాలని ఉంది, అదైతే సేఫ్ ల్యాండింగ్ కదా. ప్యారిస్కి వెనక్కి వెళ్ళిపోతే ఏ గొడవ లేదు, ప్యాసింజర్స్ కూడా ప్రశాంతంగా ఉంటారు, అందరూ సేఫ్గా ఉంటారు. కానీ దీని బుర్రలో ఏం నడుస్తుంది, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవాలి ఓ పక్క, ఇది బుర్రలో నడుస్తుంది. ఐ వాంటెడ్ దట్ బ్రేక్ఫాస్ట్, ఎలాగైనా ఆ బ్రేక్ఫాస్ట్ నేను తినాలి, అదే ఉంది బుర్రలో. ఇక్కడ ముందర ఉండే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఏది కనిపించట్లేదు తనకి. ఐ టేక్ ద రిస్క్ ఐ థాట్ అండ్ ఫ్లూ దట్ ఓల్డ్ డకోటా స్ట్రైట్ ఇన్ టు ద స్టార్మ్. ఏం చేశాడు చూసారా, అందుకనే ఉన్న సిచ్యుయేషన్లో మనకు కావాల్సింది చేయకూడదు, ఏది మంచిది అనేది అది చెయ్యాలి. తినేం చేశాడు, పైలట్గా తను ఏం చెయ్యాలి, ప్యాసింజర్స్కి తనకి ఏది కరెక్ట్ అయితే అది చెయ్యాలి. బ్యాక్ ప్యారిస్కి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు, తర్వాత ఇంటికి వెళ్ళేవాడు. కానీ తిని బుర్రలో ఏంటి, ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోవాలి, ఆ బ్రేక్ఫాస్ట్ తినాలి అనేది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనేది బుర్రలో ఉంది. అందుకని రిస్క్ తీసుకుని ఆ స్టార్మ్ క్లౌడ్స్లోకి వెళ్ళాడు, ఆ ప్లేన్ని తీసుకెళ్ళాడు. ఇన్సైడ్ ద క్లౌడ్స్ ఎవ్రీథింగ్ వాజ్ సడన్లీ బ్లాక్. క్లౌడ్స్ లోపల ఎలా ఉంది, మొత్తం అంతా బ్లాక్లో ఉందన్నమాట. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు సీ ఎనీథింగ్ అవుట్ సైడ్ ద ప్లేన్. ప్లేన్ బయట అసలు ఏదైనా చూడడానికి కూడా ఇంపాసిబుల్ అనమాట, అసలు చాలా కష్టంగా ఉంది, ఏం కనిపించట్లేదు బయటికి. ద ఓల్డ్ ఏరోప్లేన్ జంప్డ్ అండ్ ట్విస్టెడ్ ఇన్ ద ఎయిర్. ఓల్డ్ ఏరోప్లేన్ మొత్తం జంప్ అయిపోయి
ట్విస్ట్ అయిపోతుంది, తనకేం కనిపించట్లేదు, హ్యాండిల్ చేయలేకపోతున్నాడు ప్లేన్ని ఆ స్టార్మ్ క్లౌడ్స్ దగ్గర. ఐ లుక్డ్ ఎట్ ద కంపాస్ చూశాడు. ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్, ద కంపాస్ వాస్ టర్నింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. ఇట్ వాస్ డెడ్. కంపాస్ కూడా పనిచేయడం ఆగిపోయింది, అది డెడ్ అయిపోయిందట. ఓకే, it wouldn't work. The other instruments were suddenly dead too. I tried the radio. అక్కడ ఏం చెప్తున్నాడు, కంపాస్ ట్రై చేశాను కానీ పని చేయట్లేదు. కంపాస్ కూడా నేను ఎటు వెళ్తున్నానో చూద్దామని చెప్పి కంపాస్ ట్రై చేస్తే అది పని చేయట్లా. మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా నెమ్మదిగా డెడ్ అయిపోతున్నాయి. ముందర ఏముందో తెలియదు, మొత్తం డార్క్గా ఉంది. రేడియో టర్న్ ఆన్ చేయడానికి ట్రై చేశాడు. Paris control, can you hear me? There was no answer. అంటే కంగారుగా ఉందన్నమాట. యాక్చువల్గా వెనక్కి వెళ్ళిపోతే నో ప్రాబ్లం, ఏ గొడవ లేదు. కానీ అలా చేశాడా? తినకుండే ఆశ తినతో పాటు ప్యాసింజర్స్ అందరి లైఫ్ని రిస్క్లో పడేశాడు. ఆ స్టామ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడంతా చీకటి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయట్లేదు. రేడియో టర్న్ ఆన్ చేశాడు, కంపాస్ టర్న్ ఆన్ చేశాడు, ఏది సెట్ అవ్వట్లేదు. రేడియోలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అక్కడ వాళ్ళని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ప్యారిస్ కంట్రోల్, మీరు వింటున్నారా నా మాట, మీకు వినిపిస్తుందా అంటున్నాడు అనమాట. దేర్ వాజ్ నో ఆన్సర్ రావట్లేదు. ద రేడియో వాజ్ డెడ్ టు, రేడియో కూడా పనిచేయట్లేదు. ఐ హ్యాడ్ నో రేడియో, నో కంపాస్ అండ్ ఐ కుడ్ నాట్ సీ వేర్ ఐ వాజ్. రేడియో లేదు, కంపాస్ లేదు, ఏం చేస్తున్నాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, ఏమీ కనిపించట్లేదు. ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద స్టార్మ్. Then, in the black clouds quite near me, I saw another airplane. It had no lights on its wings, but I could see it flying next to me through the storm. అలాంటి పరిస్థితిలో తిను అద్దాల్లోంచి, ఆ గ్లాస్లోంచి పక్కకు చూసేటప్పటికి ఇంకొక ఏరోప్లేన్ ఫ్లై అవుతుందట. ఓకే, ఆ ఏరోప్లేన్కి లైట్స్ అవేమీ లేవట, కానీ అది ఫ్లై అవ్వడం ఇతనికి కనిపిస్తోంది. ఎంత అదృష్టం కదా. I could see the pilot's face turned towards me. I was very glad to see another person. He lifted one hand and waved. చివరికి ఇతను చూసేటప్పటికి ఏరోప్లేన్ ఫ్లై అవుతుంది. దానికి ఆ ఏరోప్లేన్కి అసలు ఎటువంటి లైట్స్ లేవు, కానీ పైలట్ ఫ్లై చేస్తున్నాడు అన్నట్టు కనిపిస్తుంది. పైలట్ ఫేస్ కనిపిస్తుంది. ఇతను ఆ పర్సన్ని, ఇంకొక పర్సన్ని చూసేటప్పటికి చాలా ఆనందం వేసింది. అతను ఆ పర్సన్ హాయ్ కూడా చెప్పాడు అనమాట, వేవ్ చేశాడు హ్యాండ్స్. Follow me, he was saying, follow me. He knows that I am lost, I thought. He is trying to help me. అతను ఆ పక్క ఏరోప్లేన్ నుంచి అతను ఇలాగ హాయ్ చెప్పి వేవ్ చేసి హ్యాండ్స్ నన్ను ఫాలో అవ్వమని చెప్తున్నాడు అనమాట. ఇతనికి అదే అర్థమవుతుందనమాట, నన్ను ఫాలో అవ్వు అని చెప్పి అతనికి అర్థమైంది. ఇతను వే అంతా మర్చిపోయాడు, ఇతను ఏం అర్థం కావట్లేదు, మొత్తం హీ వాజ్ లాస్ట్ అనేది అర్థమైంది. అందుకని చెప్పి అతను వేరే ఏరోప్లేన్లో ఉన్న అతను ఇతనికి చెప్తున్నాడు అనమాట, నన్ను ఫాలో అవ్వు అన్నది అని చెప్తున్నట్టు ఇతనికి అనిపిస్తోంది. హీ టర్న్డ్ హిజ్ ఏరోప్లేన్ స్లోలీ టు ద నార్త్. నెమ్మదిగా ఆ నెక్స్ట్ ఏరోప్లేన్లో ఉన్న అతను నెమ్మదిగా అతను నార్త్ వైపు తిప్పాడంట అతని ఏరోప్లేన్ని. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డకోటా. ఈ డకోటా ఏరోప్లేన్ ఉంది కదా, దాని ముందర వెళ్తోంది ఆ ఏరోప్లేన్, ఇంకో ఏరోప్లేన్. ఎక్స్క్యూజ్ మీ. సో దాని ముందర వెళ్తోంది, నార్త్ వైపు తిప్పాడనమాట. సో దట్ he turned his aeroplane slowly to the north in front of my Dakota so that it would be easier for me to follow him. ఇతను ముందర ఇంకో ఏరోప్లేన్ వెళ్తోంది, ఈ డకోటా వెనకాతలు వెళ్తోంది డకోటా ఏరోప్లేన్. సో ఆ ముందర ఏరోప్లేన్ నార్త్ వైపుకి తిప్పాడనమాట, అంటే ఇతను ఈజీగా అతన్ని ఫాలో అవ్వచ్చు అనేటట్టు. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు గో బిహైండ్ ద స్ట్రేంజ్ ఏరోప్లేన్ లైక్ యాన్ ఒబీడియంట్ చైల్డ్. ఒక మంచి గుడ్ బాయ్ లాగా ఎలా చెప్పిన వెంటనే వినేటట్టు ఆ ఏరోప్లేన్ అలా నార్త్కి వెళ్ళంగానే తిను కూడా తన ప్లేన్ని నార్త్ వైపు టిల్ట్ చేసి మొత్తం టర్న్ చేసి అటువైపు వెళ్తున్నాడు. ఒక ఒబీడియంట్ చైల్డ్, గుడ్ బాయ్ ఎలా వింటాడు మాట, అలా ఒబీడియంట్ చైల్డ్ లాగా ఇతను కూడా ఫ్లైట్ నార్త్ వైపు తిప్పాడనమాట. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ స్టిల్ దేర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద క్లౌడ్స్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా వెళ్తూనే ఉన్నాడు. ముందర ఆ ఏరోప్లేన్ వెళ్తుంది, వెనకాతలే దాన్ని ఫాలో అవుతూ ఈ డకోటా ఏరోప్లేన్ కూడా పైలట్ వెళ్తున్నాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా తిని చూసేటప్పటికి ఇంకా క్లౌడ్స్లో ఈ ఏరోప్లేన్ వెళ్తూనే ఉందంట. నౌ ఇప్పుడు దేర్ వాజ్ ఓన్లీ ఎనఫ్ ఫ్యూయల్ ఇన్ ద ఓల్డ్ డకోటాస్ లాస్ట్ ట్యాంక్ టు ఫ్లై ఫర్ 5 or 10 minutes మోర్. ఇంకా హాఫ్ అన్ అవర్ అయినా కూడా వెళ్తూనే ఉంది.
ఇప్పుడు ఇతను ఏమనుకుంటున్నాడు, ఓ మై గాడ్ డకోటాలో ఓన్లీ ఇంకొక 5-10 minutes కన్నా ఎగరలేను, ఫ్యూయల్ ట్యాంక్ అయిపోతుంది. భయం వేయడం స్టార్ట్ అయింది ఇతనికి. ఐ వాజ్ స్టార్టింగ్ టు ఫీల్ ఫ్రైటెండ్ అగైన్, మళ్ళీ భయం వేస్తుంది. ఇందాక వేరే పర్సన్ వేరే ఇది కనిపించేటప్పటికే హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అమ్మయ్య ఇంకొకళ్ళు ఉన్నారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ అరగంట అయినా వెళ్తూనే ఉంది. సడన్గా ఇతనికి గుర్తొచ్చింది, ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ అయిపోతుంది, ఇంకో 10-15 minutes, మహా అయితే 5-10 minutes కన్నా ఎక్కువ వెళ్ళదు అని అర్థమైన తర్వాత మళ్ళీ భయం స్టార్ట్ అయింది ఇతనికి. బట్ దెన్ హీ స్టార్టెడ్ టు గో డౌన్ అండ్ ఐ ఫాలోడ్ త్రూ ద స్టార్మ్. అప్పుడు వెంటనే ఏం జరిగింది, ఇతని భయం స్టార్ట్ అవ్వగానే ఆ ముందర ఏరోప్లేన్ కిందకి వెళ్ళడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఇతను కూడా దాన్ని ఫాలో అయ్యాడు. సడన్లీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ సా 2 long straight lines of lights in front of me. అలా కిందకి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక సడన్గా అతను చూసింది ఏంటి, ఏం చూశాడు, ఓకే తన ముందర స్ట్రైట్ లైన్స్ చూశాడనమాట. అంటే లైట్స్ చూశాడనమాట స్ట్రైట్ లైన్స్లో. అంటే ఏంటి అర్థం, రన్వే అది కదా. ఫ్లైట్స్ మీరు ఒకవేళ ఎప్పుడైనా ఫ్లై చేసి ఉంటే ఈవినింగ్ టైమ్స్లో అప్పుడు రన్వే లైట్స్ కనిపిస్తూ ఉంటాయి, అంటే పైలట్కి ఈజీ అవ్వడానికి. ఇట్ వాజ్ ద రన్వే అండ్ ఎయిర్పోర్ట్, ఐఎమ్ సేఫ్. ఏమనుకున్నాడు, అమ్మయ్య రన్వే వచ్చింది, లైట్స్ కనిపిస్తున్నాయి, ఇది ఎయిర్పోర్ట్, అమ్మయ్య నేను సేఫ్ అనుకున్నాడు అనమాట. I turned to look for my friend in the black aeroplane, but the sky was empty. There was nothing there. The black aeroplane was gone. I could not see it anywhere. సరే కిందకు వచ్చేసాను కదా అని ఇతనికి వెంటనే ఆ బ్లాక్ ఏరోప్లేన్ ఏదైతే ఉందో ఇంకొక ఏరోప్లేన్ హెల్ప్ చేశాడు కదా పైలట్, అతనికి థ్యాంక్స్ చెప్దాం ఎక్కడుందా అని చూసేటప్పటికి స్కై అంతా ఎంటీగా ఉంది, ఆ ఏరోప్లేన్ ఎక్కడ కనిపించలేదు. ఇతను ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాడు. అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్దాము, నన్ను సేఫ్గా ల్యాండ్ చేయడానికి హెల్ప్ చేశాడు అని చెప్పి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాడు. I landed and was not sorry to walk away from the old Dakota near the control tower. I went and asked a woman in the control center where I was and who the other pilot was. I wanted to say thank you. ఇతను అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ ఓల్డ్ డకోటా నుంచి కిందకు వచ్చి అక్కడ తను ఎక్కడ ల్యాండ్ అయ్యాడో తనకు తెలియదు, బట్ ఎక్కడో ఒక ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయ్యాడు. వెంటనే ఆ కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చి నేను ఎక్కడున్నాను, నాతో పాటు ఇంకో బ్లాక్ ఏరోప్లేన్ వచ్చింది, దాంట్లో పైలట్ ఏడి, నేను థ్యాంక్స్ చెప్పాలి, నన్ను ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేశాడు అని చెప్పి తను ఆ ఉమెన్తో మాట్లాడుతున్నాడు అనమాట. అక్కడ కంట్రోల్ రూమ్లో ఉండేటువంటి ఆ అమ్మాయితో, లైక్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడుతున్నారు. షీ లుక్డ్ ఎట్ మీ వెరీ స్ట్రేంజ్లీ అండ్ దెన్ లాఫ్డ్. ఆవిడంట తిని వైపు చాలా విచిత్రంగా చూసి చాలా నవ్వారంట ఎందుకో. Another aeroplane up there in the storm. ఇంకో ఏరోప్లేనా పైన స్టార్మ్లోనా? No other aeroplanes were flying tonight. Yours was the only one I could see on the radar. Radar అంటే ఏంటి, వీళ్ళు ఆ నెట్వర్క్లో ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కదా, లైక్ అది రాడార్ అనమాట. ఓకే, రాడార్లో నేను చూస్తే మీ ఫ్లైట్ తప్ప ఇంకేదీ లేదు, మీది ఒకటే ఉంది, ఇంకెవరిది ఇంకొక ఫ్లైట్ అనేదే లేదు ఫ్లై చేస్తున్నదని చెప్తుంది ఆవిడ ఈ పైలట్కి. సో హూ హెల్ప్డ్ మీ టు అరైవ్ దేర్ సేఫ్లీ వితౌట్ అ కంపాస్ ఆర్ ఎ రేడియో అండ్ వితౌట్ ఎనీ మోర్ ఫ్యూయల్ ఇన్ మై ట్యాంక్స్? హూ వాజ్ ద పైలట్ ఆన్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ ఫ్లయింగ్ ఇన్ ద స్టార్మ్ వితౌట్ లైట్స్? ఏమనుకున్నాడు, అవునా రాడార్లో ఏది లేదా, నేను ఒక్కడే నా ఫ్లై చేసేది, మరి నాకు హెల్ప్ చేసింది ఎవరు? ఆ బ్లాక్ ఏరోప్లేన్లో ఆ పైలట్ ఎవరు? నాకు దారి చూపించింది ఎవరు? నా దాంట్లో ఫ్యూయల్ లేదు, కంపాస్ లేదు, రేడియో లేదు, నా దగ్గర ఏమీ లేకుండా నేను అసలు లాస్ట్ అయిపోతే ఆ స్టార్మ్ క్లౌడ్స్లో నన్ను బయటికి తీసుకొచ్చింది ఎవరు, నాకు హెల్ప్ చేసింది ఎవరని ఇతను చాలా ఆతృతగా అడుగుతున్నాడు. సో దేర్ ఎండ్స్ ద స్టోరీ. ఎవరు అనేది మన ఊహకే వదిలేశాడు మన పోయట్. ఈ పోయట్ ఎవరు? హూ ఇస్ ద పోయట్ హియర్? ఫెడరిక్ ఫార్సిత్. ఇతను పోయట్ అనమాట. సో ఇక్కడ మనమే ఊహించుకోవాలి. యాక్చువల్గా మనకేమనిపిస్తుంది, ఏం జరిగింది, మనకు కూడా యాజ్ ఎ రీడర్ మనకు కూడా అనిపిస్తుంది ఏం జరిగింది అంటే ఇతనికి హెల్ప్ చేసింది ఎవరు ఈ పైలట్కి? పైలట్తో పాటు మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్వశ్చన్, కానీ మిస్టరీగా వదిలేశాడు. మిస్టీరియస్ అనమాట అది. అంటే మేబీ దేవుడు హెల్ప్ చేశాడా, లేకపోతే తిన్న ఊహ, వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. మనకిష్టం వచ్చినట్టు ఊహించుకోమని పోయట్ ఇక్కడ వరకే మిస్టీరియస్గా దీన్ని ఎండ్ చేశాడనమాట. సో దీనివల్ల మనకు తెలుసుకుంది ఏంటి? వాట్స్ ద మోరల్ ఆఫ్ ద లెసన్ చెప్పండి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆ పైలట్ రిస్క్ తీసుకోకుండా బ్యాక్కి వెళ్ళుంటే
ఏ గొడవ లేకుండా శుభ్రంగా ప్యాసింజర్స్ హ్యాపీగా ఉండేవారు, ఇబ్బంది లేకుండా ఉండేది, తినికి ఇబ్బంది అయ్యి ఉండేది కాదు. ఒకవేళ ఆ స్టార్మ్లో ఇలా మిస్టీరియస్గా ఒక బ్లాక్ ఏరోప్లేన్ ద్వారా తిను హెల్ప్ చేయబడకపోతే ఏం జరిగి ఉండేది? ఏ అనర్థమైనా జరిగి ఉండేది. సంథింగ్ వుడ్ హ్యాపన్ దేర్, ఇజంట్ ఇట్? ప్యాసింజర్స్కి లైఫ్ రిస్క్ అయ్యేది, అట్ ది సేమ్ టైం ఇతని పైలట్ లైఫ్ కూడా రిస్క్లో ఉండేది. అతను ఓన్లీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి, ఫుడ్ తినాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్న కోరికతో రిస్క్లో పడిపోయి తిను కూడా రిస్క్లో పడితే పర్లా, తిని వెనకాతలు ఉన్న వాళ్ళందరినీ రిస్క్లో పడేశాడు. మంచి జరిగింది కాబట్టి ఓకే, ఇఫ్ నాట్ రైట్, ఏదో ఒకటి జరిగి ఉండేది కదా. సో అందుకని వాట్స్ ద మోరల్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ లెసన్? అలాంటి ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనకి ఏది కోరికో అది చేయడం కాదు, అక్కడ ఏది అవసరమో అది చేయాలి. ఓకే, మన డిజైర్స్ని కంప్లీట్ చేసుకోవడానికి అక్కడ చూడకూడదు. అక్కడ నీడ్ ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద సిచ్యుయేషన్ దేర్, అక్కడ అందరి పరిస్థితికి ఏది కరెక్ట్గా ఉంటుంది, ఏ పని చేస్తే అనేది చూసి దాన్ని బట్టి మనము అడిగేయాలి. దిస్ ఇస్ వాట్ ద లెసన్ ఈజ్ అబౌట్. అండ్ మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలిస్తే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై ఎవ్రీవన్.